హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. అందరు ఏం చేస్తుర్రు? ఈరోజు అయితే గుడికి వచ్చినాం మేమైతే. ఈ గుడి ఎక్కడంటే శంకర్పల్లి దగ్గరలో చండిప్ప అనే గ్రామంలో ఉంది. ఈ చిన్న పల్లెటూరు పచ్చని వాతావరణంలో ఉంది. ఇది 1000 సంవత్సరాల కింద నుంచి ఉందంట. ఈ ఈ లింగాన్ని అయితే మరకట లింగం అని పిలుస్తారంట. ఈ మరకట లింగాన్ని శ్రీ ఈ శ్రీరాముడే ప్రతిష్ఠించాడంటే. ఇక్కడైతే చూస్తుర్రు కదా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి మరకట లింగం మన కోరికలను తీరుస్తుందంట లింగం అయితే. ఇంకొకటి ఇగో ఇక్కడ లింగానికి మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఇగో నందీశ్వరుడు. మేమైతే వచ్చినప్పుడు అయితే మంది అయితే ఎవ్వరు లేరు. పొద్దుగాల ఇది ఇక్కడనే ఉంటుంది మరకట లింగం అయితే. చూస్తురు కదా, ఆల్రెడీ ఒకరు చేస్తుర్రు, లింగాన్ని అయితే పట్టుకున్నారు, కోరికలు అయితే కోరుకుంటారు. ఇంకా మేము వచ్చేసి 3 అయింది ఇక్కడికి వచ్చేసరికి. మంది అయితే ఎవ్వరు లేరు. కానీ పొద్దుగాల అయితే ఇక్కడ భోజనం పెడతారంట. కోరికలు తీర్చిన వాళ్ళు అంటే తీర్చుకున్న వాళ్ళు అయితే ఉంటారు కదా, మనలాగానే వచ్చి కోరికలు తీరి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ అన్న సందర్భన అయితే పొద్దుగాల అయితే పెడతారంట. మేమైతే లేట్గా వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే అస్సలు నమ్మలేదు. నేనైతే యూట్యూబ్లో చూసి వెళ్ళిన. ఈ లింగం అయితే మన భారతదేశంలో 2 చోట్ల ఉంటుందంట. ఎక్కడంటే తమిళనాడులో ఒకటి, ఇక్కడ చండిప్ప అనే గ్రామంలో ఒకటి. ఇక చూస్తురు కదా, ఇది నిజమా కాదా అని నేనైతే కింది కొంగి చూస్తున్నా. అసలు ఏమి లేదు లింగం కింద అయితే. నార్మల్గా రాయిని తీసుకొచ్చుకొని మనం అట్లా ఎట్లా ఎట్లా పెట్టుకుంటామో సేమ్ అట్లనే ఉంది. నాకైతే ఆ లింగం తిరుగుతుంటే లిటరలీ చెప్తున్నా, నాకైతే గూస్ బాంబ్స్ వచ్చినాయి. అసలు ఎంత మనశ్శాంతిగా అనిపించిందంటే, మన కోరికలు తీరుతున్నాయి అంటే మనం ఎంత దూరమైనా వెళ్తాం కదా. చూస్తారు కదా, ఫస్ట్ అయితే మా ఆయన లింగాన్ని అయితే మంచిగా మొక్కుకొని ఇక లింగాన్ని అయితే టచ్ చేసిండు. ఓన్లీ చేతులు అట్లా పెట్టాలి మనం. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే మనమే తిప్పుతాం కావచ్చు అని అనుకుంటారు. అస్సలు కానే కదా అది. తప్పకుండా మన కోరిక నెరవేరేటట్టు అంటే మనం మొక్కుకొని, మన కోరిక మొక్కుకొని లింగం మీద మన 2 చేతులు పెడితే అది మనం గుడి చుట్టూ ఎట్లా ప్రదర్శన చేస్తాము, ఎడమ నుంచి కుడికి అట్లయితే తిరుగుతుందో చూసిరు కదా. ఇట్లా అడ్డం ఉండే శివలింగం మళ్ళీ వస్తే మనది స్ట్రైట్గా అయితే వచ్చింది. చూస్తురు కదా. నాకు అసలు ఈ దేవుని గురించి చెప్పాలంటే అసలు మాటలు అయితే రావట్లేదు. స్ట్రైట్ అయితే అయిపోయింది. స్ట్రైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లున్నదో అట్లా లింగాన్ని మళ్ళీ పెట్టేసి మనం మొక్కాలి. కింద అయితే అసలు ఏమంటే ఏమీ లేదండి. అస్సలు నమ్మలేదు. నేను అసలు ఒకసారి చూడాలి కంపల్సరీ అనే నేను యూట్యూబ్లో చూసిన 2 డేస్కే వెళ్ళిన. ఇక్కడైతే ఇట్లా స్ట్రైట్ చేసి పెట్టాలి. అసలు అందరికి తిరుగుతుందా అంటే అస్సలు తిరగదు. మన కోరిక తీరేది అయితేనే కంపల్సరీ తిరుగుతుంది శివలింగం అయితే. లేకపోతే అస్సలు తిరగట్లేదు. ఇక్కడ ఉంది అదేమే. నాకు అసలు వాళ్ళ గురించి చెప్పాలని లేదు పాపం. కానీ వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరు పట్టుకున్నారు. కానీ వాళ్ళకి అది అస్సలు తిరగనంటే తిరగలేదు. నాకైతే ఫాస్ట్గా తిరిగేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మళ్ళీ వెంటనే ఆగిపోయింది. కాసేపు అయితే ఆగిపోయిన తర్వాత మళ్ళీ అయితే స్లోగా తిరిగింది. చూస్తారు కదా. ఇగో తిరిగేది కూడా కొంచెం గమనించండి మీరు. నేను అలా ఓన్లీ ఇట్లా టచ్ చేసిన. మా ఆయనను కొంచెం ఇట్లా అదిమి పట్టుకున్నాడు, కానీ నేను అట్లా కావద్దు, అసలు తిరుగుతుందా లేదా అని నేను ఓన్లీ ఇట్లా చేతులు అట్లా పెట్టి వదిలేసిన. అసలు బ్యాలెన్స్ కూడా ఎక్కువ వేయలేదు లింగం మీద. నాకైతే ఇక్కడ ఎంత బాగా మనశ్శాంతిగా అనిపించింది అంటే, ఇక చూస్తారు కదా, నాకైతే స్ట్రైట్గా అవుతుంది. అందరికి తిరుగుతుంది అంటే అస్సలు తిరగట్లేదు అంటే, ఒకరొకరు తిరుగుతుంది, ఒకరొకరు తిరగట్లేదు. చూడండి, మీరైతే కంపల్సరీ వెళ్ళని వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తారు కదా ఎంత స్ట్రైట్గా అవుతుందో. ఇక నేనైతే అసలు నేనే తిప్పుతున్నా అనుకుంటారని నేనైతే లింగం ఎట్లా తిరిగితే అట్లా తిరిగిన. నేనైతే చూస్తారు కదా, అటు సైడ్ అయితే వెళ్ళిపోయి నిల్చున్నా కరెక్ట్గా కనబడాలని. మీ కోరికలు కూడా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ కోరికలను తీర్చుకోండి. శివయ్య అయితే తప్పకుండా మనం కోరిన కోరిక ఎంత పెద్దదైనా అది నెరవేరేటట్టుంటే తిరుగుతుంది. నెరవేరకపోతేనైతే తిరగదు. నెరవేరలేదని అట్లా బాధపడకండి. ఖచ్చితంగా ఇంకోసారి ట్రై చేయండి. ఒక అమ్మాయి అయితే ట్రై చేసిందండి పాపం. ఆమె జాబ్ కోసం కావచ్చు. ఆమె అయితే ఇట్లా గూస్ బంప్ వచ్చి వణుకుతుంది అసలు ఇట్లా లింగాన్ని ముట్టుకునే వెంటనే. కానీ ఆ అమ్మాయికి అయితే తిరగలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే కాసేపు పక్కకి వెళ్ళి కూర్చొని వచ్చి మళ్ళీ అయితే మంచిగా మొక్కుకొని మళ్ళీ మరకట లింగం మీద చేయి పెడితే ఫాస్ట్గా తిరిగేసింది. అసలు ఇంకా ఆమె సంతోషాన్ని చూడాలి. చాలా 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 హ్యాపీగా అనిపించింది. వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ చేయండి. ఓ బాయ్.